Hi, my name is Gautam, and I actually stay in Markajgi itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri, and doctor name is like Nageshwar Rao, and the clinic name is Neocare Homeopathy. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి ఛానల్కు స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 జూన్ నెల రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మకర రాశి అంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి మకర రాశి కిందకు వస్తారు. మకర రాశి అధిపతి శని భగవానుడు. శని యొక్క అద్భుతమైనటువంటి అనుగ్రహం అలాగే సమస్యలు దీంట్లో మనకు కలిగే అవకాశం ఉంటుంది. మకర రాశిలో మనం చూసినట్లయితే మకర రాశి నుండి ద్వితీయంలో శని, 2వ ఇంట శని, 3వ ఇంట రాహువు, 5వ ఇంట గురువు, 9వ ఇంట కేతువు. దాదాపు చాలా బలమైనటువంటి గ్రహ వీక్షణ అలాగే గ్రహ సంచార బలం వల్ల వీరికి అద్భుతమైనటువంటి రాజయోగాలు ఉన్నాయన్నమాట. అయితే వీరికి ఆకస్మిక ధనయోగం, పదవి, అలాగే వివాహ వ్యవస్థ, వ్యాపార వ్యవస్థ, అలాగే వాహన యోగం, గృహయోగం, ఇలాంటి ఎన్నో ప్రాజెక్ట్స్ ఈ నెలలో మీరు సఫలీకృతం చెందుతారని చెప్పుకోవచ్చు అనమాట. అంటే అది అన్నీ కూడా అంకురార్పణ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులకు మటుకి కొద్దిగా గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. పరీక్షా సమయం ఇది చాలా జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఉన్నత చదువులకు వెళ్ళేవాళ్ళు, విదేశాలకు వెళ్ళేవాళ్ళు ఈ యొక్క నెలలో మీరు ప్రాజెక్ట్స్ ఏదైనా స్టార్ట్ చేసినా కూడా తప్పకుండా సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటుంది మకర రాశి వారు. అందులో కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క నక్షత్రం శ్రవణ నక్షత్రంలో ఉన్నది. అలాగే పట్టుదలకి అలాగే ఏదైనా నమ్మకానికి కూడా వీళ్ళు ప్రతీకంగా ఉంటారు. అలాగే వీరు చాలా సౌమ్యులు, అలాగే చాలా కోపిష్ఠులు. అలాగే వీరు ఏది కూడా తొందరపడి తప్పు చేయాలనుకోరు. ఎదుటివారు ఏదైనా తప్పు చేస్తే దానికి ప్రతీకారంగా తప్పు చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే షార్ట్ టెంపర్ కూడా ఉంటారు వీళ్ళల్లో. కాబట్టి కొంత సంయమనం అనేది పాటించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రాజకీయ నాయకుల దృష్టిలో కూడా చూసినట్టయితే వీరికి పదవి అలాగే విశేషమైనటువంటి లాభార్జన, ధనార్జన కలుగుతుంది. అలాగే పదవి వస్తుంది. అలాగే విశేషమైనటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి సన్మానాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ప్రజాదరణ పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. అలాగే సోదరులకు మధ్య కొంత చిన్న చిన్న విభేదాలు కానీ రావడానికి అవకాశం ఉంది. అలాగే కోర్టు సమస్యలు కానీ ఉన్నట్లయితే వాటిని పరిష్కార మార్గంలోకి వెళ్ళినట్లయితే తప్పకుండా ఒక మెట్టు మీరు దిగినా కూడా తొందరగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ వ్యవస్థలో కూడా చాలా శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి కుటుంబ సమేతంగా అందరూ కూడా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలనుకున్న వారు చక్కగా శనికి సంబంధించిన రెమెడీస్, శనికి దానం, శని క్షేత్రాన్ని దర్శించి రావడం, అలాగే దత్త క్షేత్రాన్ని దర్శించి రావడం, అలాగే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని రావడం వల్ల కూడా శుభ ఫలితాలు వస్తాయని చెప్పవచ్చు. ఓవరాల్గా ఈ నెలలో మీరు భాగ్యంలో కూడా కేతు విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాడు కాబట్టి చక్కటి స్థితి మీరు పొందుతారు. ఆకస్మిక ధనయోగాలు, మీరు ఎప్పటి నుంచో మొండి బకాయిలు కూడా తిరిగి వసూలు అవటం అనేది, అలాగే మీరు చేపట్టిన అనేక లోన్స్ కానివ్వండి ఏవైనా కూడా మీకు హ్యాండ్ లోన్స్ కానీ ఇవన్నీ కూడా యాక్టివేట్ అవ్వటం, అలాగే అనేక అప్పులను తీర్చడం, బంగారం మీ చేతికి రావడం, ఇలా ఎన్నో ప్రయోజనాలు ఈ నెలలో మీరు చూడబోతున్నారు. చాలా బాగుంటుంది. శుభం భవతమే సదాశివం. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి ఛానల్. కుంభరాశి ఈ క్రోధినామ సంవత్సరం 2024 జూన్ నెలలో మనకి కుంభరాశి వారికి ఎలా ఉంటుందో రాశి ఫలాల ప్రకారం చూద్దాం. అయితే ఈ జూన్లో మనం చూసినట్లయితే కుంభంలో అంటే జన్మంలోనే శని, ద్వితీయంలో రాహువు, చతుర్థంలో గురువు, అష్టమంలో కేతువు యొక్క ప్రభావాల వల్ల ఈ కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందని తెలుసుకుందాం. అలాగే జన్మంలో శని వల్ల అనారోగ్య సూచనలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు అనేది గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం కాళ్ళకు సంబంధించి, కేళ్ళకు సంబంధించి, పిక్కలు, నరాలకు సంబంధించి వీటి గురించి మీరు కొంత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది.
అదేవిధంగా ద్వితీయ రాహువు యొక్క ఎఫెక్ట్ వల్ల కూడా విద్యలో బ్రేక్ స్టడీ రావడానికి, అంటే సరైన రిజల్ట్స్ రాకపోవటం, అసంతృప్తికి గురవటం, నిరాశ నిస్పృహలతో ఉండటం అనేది జరుగుతుంది. అయితే మీరు ఎక్కడ టెన్షన్ పడకుండా మళ్ళీ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించినట్లయితే విద్యార్థులు మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే చతుర్థంలో గురువు యొక్క అనుగ్రహం ఉండటం వల్ల ఈ బ్రేక్ స్టడీ అనేది అది మళ్ళీ దాన్ని సరిచేసుకొని ముందుకు వెళ్ళినట్టయితే ఇంకెక్కడా కూడా నాన్ స్టాప్గా వాళ్ళు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాలు కూడా ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి మంచి ఫలితాలు కుంభరాశి వారికి రావడానికి అవకాశం ఉంది. కుంభరాశి అంటే ఏంటి? ధనిష్ట 3, 4, అలాగే శతభిష 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు. ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి కుంభరాశి కిందకు వస్తారన్నమాట. అయితే ముఖ్యంగా మనం గమనించినట్టయితే ధనిష్ట నక్షత్రం వాళ్ళు షార్ట్ టెంపర్గా ఉండటం, శతభిష నక్షత్రం వాళ్ళు సౌమ్యంగా ఉండటం, పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు చాలా ఓవర్ యాక్టివ్గా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే వీరికి సంబంధించినంటూ శని యొక్క మందగమనం వల్ల కొంత బ్రేక్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి శనికి సంబంధించిన తైలాభిషేకం, శని దానం అనేది చేసి తీరాల్సిందే అనమాట. దీనివల్ల ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా ఆంజనేయ స్వామి గుడిలో ప్రతిరోజు ఒక 5 ప్రదక్షిణలు 11 ప్రదక్షిణల వరకు చేయటం వల్ల కూడా శుభ ఫలితాలు ఉంటాయి. ఒక 108 రోజులు లేకపోతే ఈ 30 రోజులు కూడా చేసినా కూడా చాలా మంచి శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ సౌఖ్యం ఉంటుంది. అయితే చిన్న చిన్న వివాదాలు, ఆటంకాలు ఉంటాయి. వృత్తి వ్యాపార రంగాలలో డెవలప్మెంట్స్ ఉంటాయి. అలాగే ఒత్తిళ్లు ఉంటాయి. అలాగే కొంచెం టెన్షన్తో కూడుకున్నటువంటి వ్యాపార విధానాలు కూడా ఉంటాయన్నమాట. అదేవిధంగా ఉన్నత పదవులు, జాబ్కి సంబంధించి వృత్తి ఉద్యోగాలలో మంచి కీలకమైనటువంటి విషయాల్లో వీరికి పదవి, అలాగే అనేక రకాలుగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకుల పరంగా చూసినట్టయితే వారికి ఉన్నతమైన పదవులు వచ్చే అవకాశం ఉంది. తప్పకుండా వారు మంచి పదవుల్లో ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ సమయంలోనే వారి యొక్క మానసిక స్థితి ఆందోళన కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యపరంగా మీరు కేర్ తీసుకోవాలని ఈ నెలలో నేను సూచించడం జరుగుతుంది. కాబట్టి ప్రత్యేకంగా మీ యొక్క జన్మజాతక రీత్యా పరిశీలించుకొని మీ యొక్క జాతకంలో కూడా శని యొక్క ప్రభావంగా ఏదైనా ఇబ్బంది కలిగినట్టయితే తప్పకుండా దాని ఫలితాలు మీరు చూడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. శుభం భవతు మే సదాశివం. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి ఛానల్కు స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 జూన్ నెల ఎలా ఉందో చూద్దాం. దాంట్లో మీనరాశి వారికి, మీనరాశి నుంచి గోచార రీత్యా ఎలా ఉంది? మీనరాశి అంటే పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఈ 9 పాదాల్లో జన్మించిన 3 నక్షత్ర జాతకులే మనకి మీనరాశి కిందకు వస్తారు. మీనరాశి అధిపతి బృహస్పతి, గురువు. అదేవిధంగా మనం చూసినట్టయితే జన్మంలో రాహు, అలాగే వ్యయంలో శని, తృతీయంలో గురువు, సప్తమంలో కేతువు యొక్క ప్రభావాల వల్ల మీనరాశి వారికి ఈ నెల జూన్ నెల అనేది ఎలా ఉందో చూద్దాం. ప్రత్యేకంగా రాహు జన్మంలో ఉండటం వల్ల వీరికి అనేక రకాల ఆటంకాలు అవరోధాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా, భార్యాభర్తల మధ్య లీగల్ ఇష్యూస్, ఆస్తి సంబంధం, కుటుంబ వ్యవహారాల్లో సమస్యలు ఉన్నా కూడా అవి మరింత జటిలమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సావధానంగా వాటిని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మధ్యలో వీరికి సంబంధించిన ఒక వ్యక్తిని మీరు మధ్యవర్తిగా తీసుకోవటం వల్ల కూడా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా లగ్నంలో మొదటి రాశిలోనే లగ్నంలోనే జన్మంలోనే రాహు ఉండటం వల్ల ఆ రాశిలో కూడా ఒకటే రాహు ఉండటం వల్ల ఏమవుతుందంటే దీని యొక్క ప్రభావం అనేది రవి యొక్క గ్రహం మీద పడే అవకాశం ఉంటుంది. రవి యొక్క ప్లానెట్ దాని యొక్క రాశ్యాధిపతి మీద, వాటికి ఉన్నటువంటి వ్యవహారాల మీద రవి ఆ యొక్క యోగాన్ని కలిగిస్తాడనమాట. అంటే రాశి యొక్క ఫలితాలను ఇస్తాడు. కాబట్టి ఈ యొక్క రాహు యొక్క ఎఫెక్టే కాకుండా మనం రవికి కూడా రెమెడీ చేసుకోవాల్సిన అవసరం. దీన్ని బట్టి మీరు సూర్య నమస్కారాలు అనేది చేయాల్సి ఉంటుంది. అలాగే సూర్యునికి ఆర్ఘ్యం ఇవ్వటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అలాగే వ్యయ శని వల్ల, శనికి తైలాభిషేకం చేయడం వల్ల శుభ ఫలితాలు పొందొచ్చు. అలాగే అనారోగ్యమైనటువంటి సూచనలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త పాటించాలి. అలాగే జలగండం గురించి కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మీకు చెప్పిన దాంట్లో రెమెడీల పరంగా చూసుకున్నట్లయితే శనికి తైలాభిషేకంతో పాటుగా మీరు సూర్య నమస్కారాలు అనేది కూడా చేసి తీరాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా పెద్దవారికి, ముసలి వారికి వస్త్రదానం చేయడం వల్ల కూడా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా తృతీయంలో గురువు యొక్క ఫలితాలు కూడా శుభ ఫలితాలు ఇస్తాడు.
మీకు లీడర్షిప్ క్వాలిటీస్ని, పదవిని ఇస్తాడు. అలాగే బ్యాంకింగ్ సంబంధించిన దాంట్లో మీకు లోన్స్కి సంబంధించి కానీ, ఆకస్మిక ధనయోగాలు కానీ, మీరు ఇవ్వాల్సిన డబ్బు తిరిగి చెల్లించబడటం కానీ, ఇలా అనేక రకాలుగా, అలాగే బంగారం ఆభరణాలు కొనుగోలు కానీ, లేకపోతే మీవి తాకట్టు పెట్టి రిటర్న్ తీసుకోవడం కానీ, ఇలాంటి ఎన్నో శుభ ఫలితాలు మీరు ఈ నెలలో చూసే అవకాశం ఉంది. కాబట్టి మీకు మొండి బకాయిలు కూడా తిరిగి రావటం, తద్వారా ఆభరణాలు కొనుగోలు, వస్త్ర కొనుగోలు ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా మీనరాశి వారికి చాలా వరకు బాగుంది. అలాగే ఇంకొక ఎపిసోడ్స్లో మనం ఈ రాశుల వారికి వచ్చే వ్యాధులు, వాటి నుండి పరిరక్షణకి ఎలాంటి రెమెడీస్ చేయాలనేది కూడా నేను చెప్పబోతున్నాను. దాంట్లో కూడా మీరు ఆ పరిహారాలను కూడా చూసి, ఏదన్నా మీరు అనారోగ్య సూచనలు మీలో ఉన్నట్లయితే, అనారోగ్యంగా బారిన పడినట్లయితే తప్పకుండా ఆ పరిష్కారం, ఆ యొక్క పరిహారం చేయండి. తప్పకుండా పరిష్కారం అనేది మీరు చూస్తారనమాట. శుభం భవతమే సదాశివం. మహర్షి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అలాగే మీ కామెంట్స్ పెట్టండి. అలాగే మీకు ఏదైనా క్వశ్చన్ ఉన్నట్లయితే కూడా మీరు గవ్వల ప్రశ్నలో చాలామంది అడుగుతున్నారు. అలాగే చాలా ప్రశ్నలకి నేను సమాధానం చెప్దామని కొన్ని వీడియోస్ కూడా చేస్తున్నారు. అవి త్వరలో మీకు రిలీజ్ అవుతాయి. తప్పకుండా మహర్షి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఆ వీడియోలన్నీ కూడా మీరు కూడా నేరుగా మీకు వస్తాయి. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.